అందరికీ ప్రకృతి ఆశీస్సులు. నేను అనంతపురం సత్యసాయి జిల్లా నుంచి ఇక్కడ ఇది 3వ సంవత్సరం ఇక్కడికి రావడం. ప్రతి సంవత్సరం ఒక 10 మంది 20 మంది రైతులు మారుతున్నారు. ఇక్కడికి రైతులు రాలేదనుకోదండి, చాలా పనుల మీద ఉన్నారు. ఎందుకంటే అక్కడ గోమాతల పనులు, వ్యవసాయం పనులు, ఇప్పుడు అందులో కొన్ని మొక్కలు నాటుకునేది, వరి వేస్తున్నారు కదా, వరి మొలకలు చల్లుకుంటున్నారు. ఈ పనుల మీద చాలా బిజీగా ఉన్నారు. ముఖ్యంగా గోమాతను ఎక్కడైతే మనం హింసిస్తామో ఆ రాష్ట్రం కావచ్చు, ఆ భూమి కావచ్చు, సారం కోల్పోయి అంతా విలవిల్లాడుతారు ప్రజలు. అలాంటి పరిస్థితుల్లో మేము 15 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయాన్ని, అంటే వ్యవసాయంలో అవగాహన ఉండాలా, రైతు ఆత్మహత్య చేసుకోకుండా, ప్రజలు ఆసుపత్రికి పోకోకుండా, ప్రకృతి వైపరీత్యాలు అంటే మనిషికి బీపీ షుగర్ ఎట్లా వస్తున్నాయో ప్రకృతిలో కూడా వైపరీత్యాలు వస్తున్నాయి. ఋతుక్రమానికి వర్షాలు రాలేదు, వర్షం వచ్చినప్పుడు పంట పెట్టరు, పంట పెట్టినప్పుడు వర్షం వస్తుంది. అంటే ఋతుక్రమాలు మారలేదు, మనిషి మారిపోయినాడు కాబట్టి మనకి ఈ వైపరీత్యాలు వస్తున్నాయి. దీనికి అన్నిటికీ నివారణ మార్గం, మనకి గోమాత ఉందనుకో రైతుకు ఎప్పుడు నిత్యం ఆదాయం ఉంటుంది. అంటే మన బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల క్రితం వచ్చి మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చారు, కానీ వాళ్ళు మనల్ని, ఈ దేశాన్ని మనం బాగుపరచాలని రాలేదు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచం ఎవరినైనా ఏమైనా ఏ దేశం మీదైనా దాడి చేయొచ్చు, కానీ ఒక గోమాత మీద దాడి చేయడం, గోమాతను హింసించడం అనేది ఒకదానికే కాదు, అరిష్టం. మొత్తం మానవాళికి, జీవరాశికి, ప్రపంచానికి ఇబ్బంది కలుగుతుంది. అందులో మొట్టమొదటిది, మన ప్రపంచంలో స్త్రీ గర్భం చెడిపోయిందనుకో, పుట్టబోయే బిడ్డ ఏమవుతాడు, చాలా చిన్నగా పుడతాడు, అనారోగ్యంగా పుడతాడు, శక్తి లోకోకుండా కోల్పోతాడు అనమాట. ఆ స్త్రీ గర్భం అనేది బాగుండాలి. స్త్రీ గర్భం బాగుండాలంటే భూమిలో వేసే విష రసాయనాలు వేయకుండా ఉండాలి. ఆ విషం వేయకుండా ఉండాలంటే ఆవు పేడ పెట్టాలి. ఆవులు ఉన్నాయా? లేవు. ఇలాంటి పరిస్థితులు మనకి ఎందుకు వచ్చినాయి అంటే, ప్రకృతిని వదిలేస్తే, ప్రకృతిని నమ్మకపోతే రైతు మొదట ముద్దాయి ఆత్మహత్య చేసుకుంటాడు, 2 ప్రజలు ఆసుపత్రికి పోతారు, 3వది మొత్తం అంతా ఈ తయారు చేస్తున్నారు కదా కెమికల్, వీళ్ళందరూ వినాశనానికి దారి తీస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రకృతిని కాపాడేది ఒకే ఒక రైతు. ఈ రైతు అనే వ్యక్తి ఆవును అమ్మకపోతే ఆ కోసుకొని ఎందుకు తింటారు? వాళ్ళు తినరు. మరి రైతు ఆవును ఎందుకు అమ్ముతున్నాడంటే, ఇప్పుడు వచ్చిన రసాయన మందులు 40 బస్తాలు 50 బస్తాలు వస్తేనే ఆశకు పోయి అక్కడ నిరాశ కోల్పోయి ఇంకా రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి వీటన్నిటికీ మూల కారణం, ఎప్పుడైతే మనం మతి తప్పి వ్యవసాయాన్ని సక్రమంగా చేయకపోతే మొత్తం మట్టే కాదు, మనుషుల ఆరోగ్యమే కాదు, పర్యావరణం మొత్తం పాడైపోయినప్పుడు దైవం రూపేణ మనిషి రూపేణ అన్నట్లు మళ్ళీ దైవంలో, ఆ దైవమే మనిషి రూపంలోకి వచ్చి మాలాంటి రైతులతో మళ్ళీ ఈ ప్రకృతిని అంత సుభిక్షంగా చేయడానికి ఆ ప్రకృతి అనేది మనల్ని పుట్టించుకుంటుంది. ఎందుకంటే ద్వాపర యుగంలో అర్జునుడు రాక్షసులను చంపాడు రాజ్యం కోసం. మరి ఈరోజు కలియుగంలో రైతు రసాయనాల్ని లేకుండా చేస్తేనే అందరూ బాగుంటారు. మరి ఈ విధంగా ఒక యుగంలో ఒక్కొక్క పర్యాయం ఇలాంటి విపత్తులు జరుగుతాయి. మరి కలియుగంలో రాక్షసులు మనుషులను చంపరు, రసాయనాలని మనుషుల్ని చంపేస్తాయి. ఈ రసాయనాలు ఎక్కడ పోతాయి? రక్తంలో పోతాయి. ఆ రక్తం ఏం చేస్తుంది? మనిషికి స్థిమితం లేకుండా, ఆసక్తి లేకుండా, శక్తి లేకుండా మెంటల్గా ఏది పడితే ఉప్పు కారం తినేటట్టు చేస్తాయి. మజ్జిగ తాగమంటే తాగరు. మరి ఇక్కడ కారణం, మజ్జిగ తాగితే సర్వ రోగాలు పోతాయి, మజ్జిగ లేకపోతే ఏమేమి రోగాలు వస్తాయి? లేని రోగాలు వస్తాయి. ఉన్న రోగాలు కాదు, లేని రోగాలు వస్తాయి. వీటికన్నిటికీ కారణం ఆవు మరణం. కాబట్టి మనము ఇక్కడ 3వ సంవత్సరం ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే హనుమంతన్న గారికి తెలుసు, పతంజలి రామ్దేవ్ బాబు గారు కానీ అప్పుడు ఆయుర్వేదం ప్లస్ యోగా క్లాసులో చాలా బాగా పాల్గొని కార్యక్రమాలు చేశారు. తర్వాత ఎంత యోగా చేసినా, ఎంత ధ్యానం చేసినా మతి స్థిమితం లేకోకుండా శక్తి కోల్పోతుందామనే ఆలోచనతో మరి షిరిడి సాయిబాబా గారు కూడా, షిరిడి సాయిబాబా గారికి గురువు ఎవరు? ఎవరు గురువు తెలుసా మీ అందరికీ? చెప్పండి. మరి షిరిడి సాయిబాబా గారికి గురువు ఎవరు ఉన్నారు కదా అక్కడ? ఆవు దగ్గర ఎవరున్నారు? మరి చెప్పరే. మరి అది విషమాహారం తింటున్న మతి లేదు, చెప్పడానికి కూడా ఆసక్తి లేదు. ఈ దత్తాత్రేయ అనే మహానుభావుడు
ప్రకృతిని నమ్ముకొని గురువు అయ్యాడు. మరి ఆ దత్తాత్రేయునికి షిరిడి సాయిబాబా శిష్యుడయ్యాడు. ఆ షిరిడి సాయిబాబాకి ఇప్పుడు అందరూ ప్రజలంతా శిష్యులు అవుతున్నారు. అంటే ఒక షిరిడి సాయినే కాదు, మనకు భారతదేశంలో హిందువులకు ఎంతోమంది మహానుభావులు దేవుళ్ళు మనకు ప్రత్యక్షంగా ఉన్నారు. ఒక్కరేని కాదు, ఏదో రూపంలో ఒక్కొక్కరికి ఒక రూపంలో కనిపిస్తే వాళ్ళు అభిమానంగా పూజలు చేసుకొని వాళ్ళ ఇంటిల్లిపాది ఆరోగ్యపరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆరోగ్యపరంగా లేరు, ఆసుపత్రి పాలవుతున్నారు. కానీ దీనికన్నిటికీ కారణం మరి ఇలాగా మన హనుమంత్ గారు అన్నగారు ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకు దగ్గరగా నెల నుంచి ఈ కార్యక్రమాన్ని అందరికీ ఫోన్ చేసి, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఫోన్లు చేసి మీరు తప్పకుండా రావాలని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ జనం లేరు అనుకోద్దండి. ఇక్కడ మొదట నిజం తెలుసుకునే వాళ్ళు రావాలంతే. ఇక్కడ ఒక్కడుంటే సావాలు, ఆ పల్లె మారిపోతుంది. అవునా కదా? అది ఒక వేరేపల్లె కావాలి. అందుకోసం ఇక్కడ ప్రకృతి భూసారం ఎప్పుడైతే కోల్పోయిందో ఆ సారాన్ని మళ్ళీ తీసుకొచ్చేది మనకు ఒకే ఒక గోమాత. ఆ గోమాతతోనే మనం నిత్యం ఆదాయం తీసుకుంటాం, నిత్యం ఆరోగ్యంగా ఉంటాం, నిత్యము ప్రకృతికి అనుకూలంగా సేవ చేస్తాం. మరి దీన్నే కర్త కర్మ క్రియ. ఈ సృష్టిలో మూడు కారణాలు ఉన్నాయి. ఆవు ఎప్పుడు బాగుంటుందో రైతు బాగుంటాడు, రైతు ఎప్పుడు బాగుంటే ప్రకృతి ప్రజలు బాగుంటారు. నిజమా కదా? నిజమేనా? ఏం చెప్తావు స్వామి, విషయం తిన్నాము, డబ్బులు కావాలి మాకి, ఇంటి దగ్గర పనులు ఆగిపోతున్నాయి, రైతులకు ఆదాయం లేదు అంటున్నారు. నిజంగా ఈ వేదిక మీద మేము షిరిడి సాయిబాబా సాక్షిగా చెప్తున్నాం. ఎందుకు సాక్షిగా చెప్తున్నాం? మరి దత్తాత్రేయుని పక్కన ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు చెప్పండి అక్కడ? ఉందా లేదా? ఈ ప్రపంచాన్ని, ఈ పర్యావరణాన్ని కాపాడేది ఒకే ఒక గోమాతే. ఎందుకంటే సకల దేవతలు స్వరూపిణి, కాపాడేది కావచ్చు, ఆదాయ రూపంలో ఎన్నో విధాలుగా మనకి మన ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి ప్రతి ఇంటికి ఒక ఆవు ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు మేమే ఈ 15 సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయంలో ఎన్నో కష్టాలు పడి నష్టాలు కోర్చుకొని నిలబడ్డాం. అయితే మాకు ఒకటి గుర్తు, ఈ ప్రకృతి వ్యవసాయం అనేది అందరికీ అవగాహన లేదు, ఆసక్తి శక్తి అన్నీ కోల్పోయినారు. ఎందుకంటే రైతు అప్పుల పాలైపోయినాడు. ఇప్పుడు చాలా ఆందోళనలో ఉన్నాడు, రైతు దీనంగా ఉన్నాడు. అవునా కదా? రైతు చాలా ఆందోళనలో ఉన్నాడు, చాలా దీన పరిస్థితిలో ఉన్నాడు. మరి ప్రకృతి ఆధీనం అంతా ఎవరి చేతిలో ఉంది? రైతు చేతిలో ఉంది. మరి ఎందుకు ఆందోళనగా దీనంగా ఉన్నాడు? ఆవును అమ్మేశాడు. ఆయుధం అమ్మితే ఏమవుతుంది? నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని ఏ పని అయినా కానీ, మీరు ఏ పని చేసే వాళ్ళకైనా ఒక ఆయుధం ఉండాలా వద్దా? మెకానిక్ కానీ ఎవరికైనా కానీ, డాక్టర్ కానీ ఒక టైలర్ కానీ ఆ ఆయుధం అమ్మేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి జరుగుతుందా జీవితం? అలాంటి ఆవును రైతు అమ్మేశాడు. కాబట్టి ప్రకృతి మొత్తం రైతు ఆధీనంలో ఉంది. రైతు రాజు, దేశానికి వెన్నెముక, ఇలాంటి బిరుదులు ఎన్నో ఉన్నాయి ప్రకృతిలో ఆయనకి. కానీ ఒక ఆవును అమ్మడం వల్ల అందరి కాళ్ళు పట్టుకుంటున్నాడు, అందరి చుట్టూ తిరుగుతున్నాడు. ఇంకా దరిద్రం 15 సంవత్సరాల్లో మేము పంటకు రోగం రాకుండా, ఆవుకు రోగం రాకుండా, మనిషికి రోగం రాకుండా ఈ 3 నాకు ప్రకృతి నేర్పించింది. ఇవి నేను నేర్చుకున్నవి కాదు ఇది. ఎందుకంటే నాకు లక్షల వ్యాపారం ఉంది, ఫర్నిచర్ వ్యాపారం, లక్షల వ్యాపారం సంపాదించుకోవచ్చు. కానీ భగవంతుడు ఈ వ్యాపారం వదిలేసి నాకు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇచ్చిన తర్వాత అప్పుడేదో నా కుటుంబంలో 4 పిల్లల్ని నేను పెంచి పోషించుకునేవాడిని. ఈరోజు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో ఎంతోమంది రైతులకు నేను ఈ 15 సంవత్సరాలు చేసిన అనుభవాన్ని నేను పంచుతున్నాను. అందులో ఇప్పుడు ఇక్కడ రామకృష్ణ, మన మల్లేసు, ఓకే, సవరన్న, ఇలాంటి చాలామంది రైతులు మీకు ఇప్పుడు అక్కడక్కడ పల్లెలో మనం చేసిన వ్యవసాయాన్ని వాళ్ళు చేసుకొని మిగతా వాళ్ళ ఆరోగ్యం కాపాడేదానికి అక్కడెక్కడ పిల్లర్ల మాదిరి తయారవుతున్నారు. కాబట్టి ఇక్కడ మన శ్రీనివాసుడు గారు, మన భూపాల్ గారు, మీరు మార్కెట్ చేసేది నాకు తెలియదు కానీ ఇప్పుడు ఇక్కడ పరిచయం అయినారు ఈరోజు. మరి కాబట్టి ఈ విధంగా కొత్త వ్యక్తులు ఇక్కడ పరిచయం అవుతుంటారు. మనకు అవగాహన చేసుకున్న రైతులందరూ పొలంలో పని చేసుకుంటూ ఉన్నారు బ్రహ్మాండంగా. ఇప్పుడు వాళ్ళు వెలుగురేకి రారు. మీకు అనారోగ్యం పాడైనప్పుడు మీరు ఎట్లా ఆసుపత్రికి పోతారు, మరి ఇక్కడ ఆరోగ్యం కావాలంటే ఆవు దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మీకు భవిష్యత్తులో ప్రత్యక్షం అవుతారు. వాళ్ళే మీకు సాక్ష్యం. ఎందుకంటే డాక్టర్ దగ్గర పోయినా మాత్ర ఇచ్చినా మళ్ళీ ఏం చెప్తాడు? ఆకుకూరలు తిను, కాయగూరలు తిను అంటాడు. మరి దేంట్లో ఉంది శక్తి? మాత్రలో ఉందా? ఆహారంలో ఉందా? మరి ఆహారాన్ని మనం ఈరోజు విషతుల్యమైన ఆహారం తింటున్నాం. కారణం రైతు ఏం చేస్తే తినాల్సిందే, మనం ఆయన ఏం పండిస్తే తినాల్సిందే. కానీ ఈరోజు రైతును మీరెవరూ కాపాడలేరు. కాపాడేది ఒకే ఒక గోమాత. విషతుల్యమైన ఆహారం తింటున్నారు. సంసారంలో లేరు, వాళ్ళు సమాజంలో లేరు. ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నారు అంతే. ఇంకా నరకంలో ఉన్నారు. ఎందుకు ఆ నరకం వచ్చింది తెలుసా? రోజు తినేది విషం ఫుడ్.
ఇప్పుడు మీకే ప్రత్యక్షంగా మీ ముక్కల దగ్గర మీకు అందరికీ విషయం పెడతాను, పీల్చుతారు, ఒకసారి పీల్చుతానే పడిపోతారు. అదే ఆవుమూత్రం మీ ముక్కల దగ్గర పెడతాం, ఏమవుతారు? ఇంకా పీల్చుకుంటారు మీరు. కారణం అటువంటి విషపుల్యమైన ఆహారం తిని చూడండి, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటారు. ఎక్కడ ఉన్నామనేది కూడా గమనం ఉండదు. ఆవేశం, రోషము, పౌరుషము, అసూయ, ద్వేషం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం తీసుకునే ప్రసాదం, నైవేద్యం విషం. అమ్మగారు అవునా? విషం తింటున్నాం. ఆ విషం ఎప్పుడైతే ముక్కలతో చూసినామో విలువెల్లాడి కింద పడిపోతాం. కానీ అది రక్తంలో పోయిన తర్వాత ఏం చేస్తుంది? మా లోపల విలువెల్లాడి మనల్ని బీపీ, షుగర్ తెప్పిస్తుంది. అందుకే రోగాలు వస్తున్నది. కాబట్టి ఇటువంటి విషం ఆహారం తిని మనం ఈ విధంగా తయారు కావడానికి కారణం ఆవు లేకపోవడమే. మొత్తం అన్నిటికీ చదువుకునేటప్పుడు చెప్పారు అమ్మ ఆవు అని. కాబట్టి ఇలాంటి విషయాలు మేము ఎందుకు ఈ పదాలు పెట్టినారనేది ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత మాకు అర్థమైంది. ఇప్పుడు అమ్మ లేదు, ఆవు లేదు. అమ్మ అనాథాశ్రమంలో ఉంది, ఆవు కషాయిలో ఉంది. ఏమవుతుంది? ఇల్లు పాడవుతుంది, పంట పాడైపోతుంది. అమ్మ ఆవు ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పారు. ఇలాంటివన్నీ మళ్ళా ఎంత పాడు చేసినామో, ఎంత చెడిపోతున్నామో దాన్ని ఎంత క్రమంగా మళ్ళా అమృతం చేసేది ఒకే ఒక గోమాత. ఈ ఆవు ఉంటే ఆ రైతుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. కాబట్టి 15 సంవత్సరాల్లో విపరీతంగా నష్టపోయి కష్టపడి కన్నీళ్లు కార్చి మేము ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మన 3 రాష్ట్రాల్లో తిరిగి చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మేము 15 సంవత్సరాలు ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత ఇప్పటికే చాలామంది రైతులు దిక్కు తెలియక ఏదో ఒక ఆకులు కషాయం చేసుకొని మొక్కలకు అందిస్తున్నారు. అన్నం లేకపోతే మనిషి ఎక్కడొక్కడ ఏదో ఒకటి తింటాడా లేదా? ఏది దొరికితే తింటాడా లేదా? ఎక్కడ తిరిగి ఆకలైనప్పుడు. అలా రైతు కూడా ఆదాయం కావాలా, పంట పెట్టాలని రకరకాల విషతుల్యమైన మట్టి తల్లికి ఇచ్చి ఆ మట్టి తల్లి నుంచి మళ్ళీ రైతు అవి అమ్మినప్పుడు ప్రజలకు ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. దీనికి అంతటికీ కారణం ఒకే ఒక గోమాత. ఎక్కడ కూడా మట్టికి ఏమాత్రం కలుషితమైన ఎరువు అనేది వేయకూడదు. ప్రకృతిలో గోమాత కడుపులో వచ్చిన 24 గంటలు గోమాత గడ్డి తింటూనే ఉంటుంది, పొలంలో తింటూ ఉంటుంది. వెంటనే పేడను తయారు చేసి బ్యాక్ సైడ్ వేస్తుంటుంది, అవునా కదా? మరి ఇటువంటి అద్భుతమైన ఆ గడ్డిలో ఉన్న సారాన్ని ఆ భూమి తల్లికి ఆహారంగా, సారంగా ఆ గోమాతనే ఇస్తుంది. ఇతర జంతువుల్లో ఏ జంతువుల్లో కూడా అంత పవిత్రమైన సారం లేదు. ఒక గోమాతలోనే మనం పేడను తీసుకొని ఇంట్లో అలుకుతున్నాం కదా, మరి అన్ని జీవుల పేడను అలుకుతున్నామా? కారణం సకల దేవతలకి అన్ని ఇళ్లలో, అన్ని ఆలయాల్లో ఆ గోమాత పంచితం, పెరుగు, పాలు నైవేద్యం చేస్తాం. ఆ దేవుడికి నైవేద్యం ఎందుకు చేస్తున్నాం? నా మీద ఏం పోస్తున్నారో మీరు కడుపులోకి కూడా అదే పోసుకోవాలని చెప్తున్నారు తల్లిగారు. పోసుకుంటున్నారు ఇంట్లో. ఏడేమో పాలు బాబాకి తెచ్చి పోస్తున్నారు, మీరు టీలు కాఫీలు పోసుకుంటున్నారు. మీ చేతిలో నీళ్ళు అంతా పాడేదానికి కారణం మీరే. పంట రైతు పాడు చేస్తే వంట స్త్రీలు పాడు చేస్తున్నారు. మంచి బియ్యం అంటే బలి చెప్పింటి పో, నువ్వే తిను కావాలంటే చేసి పెడతా అంటారు. అంటే అమృతాన్ని మనం వదిలేసి, అవసరమైన దాన్ని వదిలేసి ఔషధాలు, ఆసుపత్రి మాత్రలు, ఎక్కడ బయట హోటల్లో ఎక్కడో తిరిగే ఫుడ్ అన్ని మసాలాలు. ఇప్పుడు చాలా ఈజీ వంట చేయాలంటే టక్క చేసేస్తారు. ఏ రుబ్బేది లేదు, పెట్టేది లేదు, అన్నీ పొడులే. అక్కడ నాశనం అయిపోయింది ఆ పొడులన్నీ మిషన్లో. మళ్ళీ ఈ మిషన్లో పోయేదానికి ఉన్నది కూడా ఏమి ఉండదు. ఆడ అలుపు వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. వీటికన్నిటికీ కారణం మీరేమన్నా చేసుకోండి, మీరు తినే ఆహారం మట్టిలో ఆవు పేడ పడాలి. ఆ ఆవు పేడలో పండిన ఆహారమే స్త్రీ తినాలి. అప్పుడు పుట్టబోయే బిడ్డ కానీ, ఆ పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటాడు తెలుసా? ఆసుపత్రి కాలవసరం లేదు. గతంలో ఏ తల్లి కూడా ఆసుపత్రి పోలేదు, నార్మల్ డెలివరీనే, అవునా కదా? మరి ఇప్పుడు అడుక్కునేవారు కూడా నార్మల్ డెలివరీ అవుతున్నారు, అడుక్కునే వాళ్ళు కూడా. మరి ఎందుకు ఆసుపత్రి పోతున్న? డబ్బులు ఎక్కువై సుఖంగా కూర్చొని కడుపు కోపించుకుంటున్నారు. ఎంత సుఖమో కదా, డబ్బులు అంత పని చేస్తున్నాయి. అదే డబ్బులు లేని కష్టపడే వాళ్ళు నార్మల్ డెలివరీ అవుతున్నారు. మీకు తెలిసినా లేదు, మరి మీకు తెలీదా ఎలా అవుతున్నారు? నార్మల్ డెలివరీ చెమట పుట్టి ఎక్సర్సైజ్ బాగా తిరిగితే అవుతారు. మరి ఆసుపత్రి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకా బాగా బెడ్ రెస్ట్ తీసుకో బ్రహ్మాండంగా. ఎందుకంటే కోసేది వాళ్ళే, కడిసేసేది వాళ్ళే. ఎందుకు వచ్చిన ఈ విపరీతమైన పరిస్థితులు అంటే ప్రతి వాడు డబ్బు కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. చెట్లను నరకడం, జీవులను కోయడం, హింసించడం, లోపల భూమిలో ఉన్న నిక్షేపాలు, పెట్రోల్, డీజిలు, సిమెంటు, సున్నం, బంగారు, ఇనుము, ఏం కావాలన్నా సున్నము, ఇవన్నీ బయట తీసి ఆ భూమిని వేడికి గురి చేస్తున్నాడు. ఆ భూమిలో అవన్నీ ఉంటే వేడి చల్లగా ఉంటుంది. ఆ భూమి పైన ఆ చెట్లు అనేది కూడా మనకు చల్లగా వర్షాలను, మేఘాలను ఆకర్షించి వర్షాలు ఇస్తాయి. అట్లా వీటికన్నిటికీ కారణం ఆవు.
ఆవును ఎప్పుడైతే రైతు బ్రతికించుకుంటాడో ప్రకృతిని అంతా తన ఆధీనంలో పెట్టుకొని మొత్తం దేశాన్ని అంతా కాపాడుతాడు. అటువంటి రైతు ఈరోజు అర్జునుడు ఆనాడు యుద్ధం చేశాడు రాక్షసులతో. ఈరోజు రైతు ఆ రసాయనాలు లేకుండా చేస్తేనే క్షేమం సంక్షేమం. ఏదో ఉచితాలు ఇచ్చే ఈ పథకాలు కాదు. కానీ గవర్నమెంట్ మనం విమర్శించాం, కానీ విమర్శించాలి. ఎందుకంటే ఆవు చనిపోకోకుండా ఆవును కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? రైతుది మొదట. ఆ రైతు కాపాడకపోతే ఎందుకు కాపాడలేదని ఆలోచించాల్సింది ఎవరు? ప్రజాపాలకులా కాదా? కాదా? కానీ వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదు. ఎందుకు తెలియదు? ఈరోజు బ్యాట్ ఇంట్లో ఆడకపోతే ఏం చేస్తాడు? అమ్మేస్తాడా లేదా? ఊరికే పెట్టుకుంటాడు బ్యాటు, ఏదో అమ్మేస్తాడు ఆడకపోతే. అలా ఆవుని ఎలా ఉపయోగించుకోవాలో రైతు అర్థం కాక ఏం చేస్తున్నాడు? ఆవుని అమ్మేస్తున్నాడు. అలాంటి పరిస్థితులు మనకి సంస్కృతి సాంప్రదాయాల్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మార్చేశారు. ఆ రసాయనాలు వచ్చి అధిక దిగుబడులు అని చెప్పి దురాశపై దుఃఖానికి చేటైపోయి రైతు మొట్టమొదట ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు వ్యవసాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. నష్టం వస్తే ఎవరైనా వస్తారా? అలాంటిది 15 సంవత్సరాలు కంప్లీట్ చేసినాం కోర్సు. ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ నెలలో స్టార్ట్ చేస్తున్నాం. మరి దీనికి కూడా మాకు ఎన్ని అడ్డంకులు. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తామంటే వాడు డబ్బులు ఇస్తాడో లేదో ప్రకృతి వ్యవసాయంలో అంటే కట్టుగుత్త అని చాలామంది ప్రకృతి వ్యవసాయాన్ని నష్టపోయినారు. ఈడెవడో వచ్చి 10 ఎకరాలు తీసుకొని కట్టుగుత్త మనకి ఇవ్వడు, వీడు నష్టపోతాడు, ఈయనకి ఇవ్వద్దండి అని చెప్పి కొంతమంది ఇవ్వకపోతే సంవత్సరం నుంచి తిరుగుతున్నాం. అంటే కౌలుకు తీసుకొని ఒక 10 ఎకరాలు అన్ని రకాల పంటలు వేసి అన్ని రకాల పంటలకి రోగం రాకుండా ఎలా నివారణ చేసేది చూపించాలని ఇలా ప్రయత్నం చేస్తుంటే సంవత్సరం వరకు ఎవరు మాకు భూములు ఇవ్వలే. ఎందుకు? ప్రకృతి వ్యవసాయం రాదు, వాడు అలాగో తిరిగి కట్టుకుతే ఇవ్వడని. అదే రసాయనాలు వేసే వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రసాయనాలు వేసి పంటలు పండిస్తున్నారు కదా, ఒక ధైర్యం వాళ్ళకి. కానీ ప్రకృతి వ్యవసాయంలో రాదని ఒక భయం. మరి అది దేవుడు మాన్యం దొరికింది. ఆఖరికి ఒక సంవత్సరం అంతా సెర్చ్ చేస్తే ఆంజనేయ స్వామి దేవుడు మాన్యం 10 ఎకరాలు ఇప్పుడు అక్కడ మొదలు పెడుతున్నాం. మీకే అర్థమవుతుంది రైతుకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యం, ప్రకృతికి అనుకూలం. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఎందుకు రైతును బ్రతికించలేకపోతున్నాయంటే ప్రభుత్వానికి ఏం తెలుస్తుందండి వ్యవసాయం గురించి, ఆవు గురించి ఏం తెలుస్తుంది? మనం అందరం ప్రభుత్వం మీద నిందలేస్తుంటాం. హనుమంతన్న గారు నిందించకూడదు, ప్రభుత్వాన్ని అధికారులను నిందించకూడదు, రసాయనాలను విమర్శించకూడదు, అవునా కదా? దానికి బదులుగా ధీటుగా మనం ఆచరించి ఒక సత్యాన్ని ప్రభుత్వానికి ప్రజలకి అందజేసిన బాధ్యత ఎవరి దగ్గర ఉంది? రైతు దగ్గర ఉంది. అందుకే ఆనాడు దుర్యోధనుడు దేశాన్నంతా నాశనం చేస్తుంటే రాజ్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు? పాండవులకు పక్కన ఉపదేశాలు ఇచ్చుకుంటా మీరే కాపాడేది భవిష్యత్తులో, ఈ దుర్యోధన చేత ఏం కాదని చెప్పి ఆ దుర్యోధన గుడక సుయోధన కొన్ని విషయాలు చెప్తూనే ఉంటాడు, ఇలా చేయాలి ఇలా చేయని. అలాగే మేము కూడా ప్రభుత్వాలకు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా చెప్తుంటాం, అదే ఆవును రక్షించాలని. కానీ ఎక్కడ రక్షించిన పాపాన పోలేదు. ఎందుకంటే ఆవును చంపకుండా చేస్తే ఇబ్బంది కదా. ఎందుకు? ఓట్లు పడవా? అంతేనా కారణం? మీరేమని చెప్పగలరా? ఓట్లు పడవు, అంతే కదా. ఆవును ఎప్పుడైతే మనం రక్షించకుండా చేసినామనుకో అప్పుడు ఖచ్చితంగా మన దేశం ఆర్థికంగా దెబ్బతింటుంది, రైతుకు ఆదాయపరంగా నష్టపోతాడు, ప్రజల ఆరోగ్యపరంగా ఆసుపత్రి పాలవుతారు. అందుకే 108లు ఎక్కువైతున్నాయి. ఎందుకు? ఆవు లేకపోవడం వల్ల. ఆవు దగ్గర ఉంటే 1 to 8 గుర్తుపెట్టుకోండి. ఆవు దగ్గర ఉంటే 1 నుంచి 8 వరకు మిగులుతాయి. ఆవు లేకపోతే 1 నుంచి 8 వరకు ఆసుపత్రికి వెళ్ళిపోతాయి. అది మేలా ఇది మేలా? కాబట్టి ఇక్కడేమో వినడానికి బాగానే ఉంటుంది, చేయడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. కానీ రైతే దీన్నంతా దేశాన్ని కాపాడాలన్నా పాడు చేయాలన్నా అంత రైతు చేతిలోనే ఉంది కీలకం. ఎందుకంటే ఆవుని ఎప్పుడైతే దూరం చేశాడో మట్టి సారం, నేల తల్లి సారం, భూసారం పాడైపోతుంది. ఆ భూమి తల్లి సారం పాడైపోయినప్పుడు మొత్తం చెట్లు బతకవు, జీవరాశులు బతకవు. ఎందుకంటే కెమికల్ వేసినప్పుడల్లా. అందుకే మన మొక్కల దగ్గర ఒకసారి వాసన చూద్దాం కెమికల్, ఆవు పంచితం ఒకసారి చూద్దాం. కాబట్టి మీరు ఆలోచించాలి, మిమ్మల్ని ఎవరో కాపాడేవాళ్ళు లేరు. ప్రకృతి వ్యవసాయం మీ పల్లెలో ఏ రైతు చేస్తున్నాడో ఆ రైతుకు మీరు విషయం తెలియజేయండి. ఆ రైతు ద్వారాగా మీరు పండించిన ఆహారం తీసుకోండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆయన ఆదాయపరంగా ఉంటాడు. ఇది ఇప్పుడు మనం తెలియజేసింది ప్రతి పల్లెలోనూ. మనం ఏదో విషయాలు కాదు మనం తెలియజేసింది. ప్రతి రైతుకు ఆవును రక్షించుకొని చెప్పాలా. ప్రతి ఇంట్లో ఆవు ఉండాలి. ఆవు ఉన్నప్పుడు అక్కడ వ్యవసాయం చేయాల్సిన అవసరం ఆవుతో. వాళ్ళ పాలు తాగినారనుకో మార్నింగు పాలే తాగాలి, టీలు కాఫీలు తాగకూడదు. ఆ పాలు ఎప్పుడైతే అర్లీ మార్నింగ్ మీరు పచ్చి పాలు తాగినారనుకో, మీకు పచ్చి పాలు తాగడం వల్ల ప్రొద్దున్నే మన కడుపులో నోటిలో నుంచి మన అవయవాలన్నిటికీ బాగా శుద్ధి చేసుకోబోతుంది విషాన్నంతా. మీరు మళ్ళీ విషం తీసుకోండి 3 పూటలా,
ఆ విషం తీసుకున్నా ఏం కాదు. ఒకవేళ పాలు తాగలేరు అనుకో, పచ్చి పాలు, మీరు ఆ పాల మజ్జిగ చేస్తాం కదా, పెరుగు చేస్తాం కదా, నెయ్యి చేస్తాం కదా, ఆ నెయ్యి తీసుకోండి. మీరు విషతుల్యమైన ఆహారం తీసుకున్నా కూడా మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీకు ఒకటి కారణమమ్మా, ఉప్పు కారము మసాలాలన్నీ వేస్తారు కదా, కారం ఉందనుకో, నెయ్యి వేసుకుంటే కారం ఎక్కడ పోతుంది? ఉంటుందా? తగ్గిపోయిందా? ఎలా తగ్గింది? అది ఆవులో ఉన్న మహత్యం, విశేషం బాగా గుర్తు చేసుకోవాలి. కాబట్టి రోజులో మన విషతుల్య ఆహారం ఏమి తీసుకున్నా ఆఖరిలో మజ్జిగన్నం తింటే కడిగేస్తుంది, నెయ్యి వేసుకుంటే కడిగేస్తుంది. ఆల్రెడీ పొద్దున్నే అర్లీగా పచ్చి పాలు తాగినారనుకో ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. పచ్చి పాలు అంత అద్భుతంగా చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి పచ్చిపాలే తాగేది, కాఫీ టీ అస్సలు తాగను. ఎక్కడ పోయినా ఏదో ఒకటి ఇస్తామంటారు, నేను తీసుకోను. ఉంటేనే నేను పచ్చిపాలన్న తాగుతా, లేదంటే మజ్జిగన్న తాగుతా, నెయ్యి వేసుకోనన్నా తింటా. ఎక్కడికి పోయినా కూడా కాఫీ టీలు అనేది నా జీవితంలో ఇంతవరకు నా నోట్లేకే పడలేదు. మా అమ్మ ఏమైనా దాపింది, మా అమ్మ దాపింది కూడా 3 ఏళ్ళు పాలు. మా అమ్మ 3 ఏళ్ళు పాలు తాపుతానే మా నాన్న చనిపోతానే మేనమామ దగ్గరే ఉన్నా. ఇంక మా అమ్మ టీ లేదు, కాఫీ లేదు, నాకేం ఇవ్వలేదు, నాకు తెలుసు. కాబట్టి ఇంత అద్భుతమైన ఆరోగ్యాన్ని భగవంతుడు మాకిచ్చి మేము మళ్ళీ ఆరోగ్యంగా ఉండి మళ్ళీ దీన్నే మాధవగా తెలుసుకొని అవగాహన కల్పించి 15 సంవత్సరాలు అడవుల పాలైపోయినాం. పాండవులు, శ్రీరామచంద్రుడు అడవుల పాలైనట్లు. మరి ఆ రోజు అడవుల పాలైన వాళ్ళు దేశాన్ని కాపాడినారా? గాలి మేడల్లో అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు దేశాన్ని కాపాడినారా? చెప్పండి. అడవుల పాలైన వాళ్ళే దేశాన్ని కాపాడతారు. ఆ అడవుల పాలైన వ్యక్తి రైతు, అంటే పొలం, ఆ పొలాన్ని నమ్ముకున్న వ్యక్తి. కాబట్టి ఈ విధంగా మనల్ని కాపాడేది ఎవరు కాపాడలేరు. ఆహారం తీసుకున్న ప్రతి వ్యక్తికి ప్రాణం ఆహారంతోనే. ఆ ఆహారంలోనే విషం ఉంటే అదే మన శక్తి కోల్పోతున్నాం. ఇలాంటి విషయాలు అర్థం చేసుకోవాలి. కాబట్టి వ్యవసాయం రాదు, లేదు, తెలీదు అనుకోకుండా మంచి ఆహారం అన్న తినండి, ఆవు మజ్జిగన్న తాగండి. మీరు మొదట చేస్తే మీ భర్తలు మారుతారు. మీ భర్తలు చెప్తే మీరు వినరు. ఎందుకంటే ఇంటికి ఇల్లాలు, ఇంటికి దీపము ఎక్కడ పోయిందో, ఇల్లు ఇడిసిపోతుంది ఇల్లాలు కూడా. ఎందుకు? ఇద్దరు చేస్తే కానీ గడవలేదు. ఏం దరిద్రం వచ్చిందంటే ఆవు నమ్మడమే మనకి దరిద్రం. అర్థమైందా? ప్రతి ఇంటికి దరిద్రం, ప్రతి ఇంటికి అనారోగ్యం, ప్రతి దేశానికి ఆర్థికంగా వినాశనం అంటే భారతదేశంలో ఆవును అమ్మడమే. మరి దత్తాత్రేయ ఆవును ఎందుకు పెట్టుకున్నాడు? శ్రీకృష్ణుడు ఆవును ఎందుకు పెట్టుకున్నాడు? రమణ మహర్షి ఎందుకు ఆవును పెట్టుకున్నాడు? దానికి చిహ్నాలు ఉన్నాయా లేదా? గుర్తులు ఉన్నాయా లేదా? మరి మనం ఎందుకు ఆవును పెట్టుకోలేదు? కారణం, ఆవు కడుపులో నుంచి ఆ గడ్డి తిని నిత్యం భూమికి వేస్తే ఆ భూమిలో వచ్చే మొక్క నుంచి స్త్రీ గర్భానికి వెళ్తే అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అందుకే స్త్రీమాత, గోమాత, భూమాత వీళ్ళు ముగ్గురే దేశానికి పిల్లర్స్. ఇంకా సకల దేవతలు ఉన్నారు. వీరి తర్వాతనే అమ్మను మించిన, ఇప్పుడు అమ్మను మించిన దయ్యం లేదు. అమ్మే దయ్యం అయిపోయింది. ఎందుకంటే ఆమె తినేదంతా దరిద్రమైన ఫుడ్, దరిద్రమైన విషయాలు, టీవీలో దరిద్రమైన, పక్కింట్లో బంగారు, డబ్బులు, కార్లు వాళ్ళకి చూడాలి తెచ్చుకుండ్రి, నువ్వేం చేస్తున్నావు అంటే ఏదో విధంగా మనసు అట్లా మళ్లించేటట్టు చేయడానికి కారణం ఆవు మరణం. దరిద్రానికి మనకి ఏమంటారు, శాపం, పాపం, వీటన్నిటికీ కారణం మనకు ఆవు లేకపోవడమే మహాలోపం. దీన్ని మనం గమనించి ఈ రోజు నుంచి ఆవును మనం రక్షించుకుంటే, మీరు విషం తిన్నా కూడా మీరు బయటపడతారు. మజ్జిగ అయితే, నెయ్యి తీసుకుంటే 100% క్లియర్. ఇది మీరు విషం ఎంతైనా తీసుకోండి, అట్లా అని చెప్పి మళ్ళీ విషం తాగే నెయ్యి తాగారు ఓకే, అలాంటిది కాదు. ఇది అద్భుతమైనది గోమాత. అందుకే ఆనాడు ఆవులో సిరులు ఉంటాయి. ఆవును కాపాడే రైతే హరి, ఆయననే శ్రీహరి అని నామకరణం చేశారు. ఎవరు ఆ శ్రీహరి? కృష్ణుడు, కృష్ణ భగవానుడు. అద్భుతంగా ఆయన లీలలు అట్లా ఇట్లా కాదు, ఎన్నో లీలలు చేశాడు. కారణం ఆవు పాలలోనే ఉంది మహత్యం అంతా. ఆవు పాలలో ఆ నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి నాకి ఆయన ఒక నీతి తెలిసింది ఆయనకి. ఆ నీతి తెలిస్తే మళ్ళీ ఒక రీతి తెలిసింది. ఆ రీతే ప్రపంచానికి తెలియజేశాడు ఆయనకి. అందుకే ఇప్పుడు కూడా ఖ్యాతి ఉందా లేదా ఆయనకి? కృష్ణ భగవానుడు ఆయన ఖ్యాతి ఉందా లేదా? భగవద్గీత అందరూ మనం, ఎంత అద్భుతమైన భగవద్గీత అది. ఆయన ద్వారాగా అర్జునుడికి చెప్పి, అర్జున్ ద్వారాగా తిరిగి అందరికీ మనకు చెప్తున్నాడు. మరి మొత్తం అంతా మన జీవితం అంతా భగవద్గీతలో ఉంది. మన ఆరోగ్యం అంతా, మన జీవితం అంతా ఏమిట్లో ఉంది? భగవద్గీతలో ఉంది. మన ఆరోగ్యం అంతా ఆహారంలో ఉంది. ఆ ఆహారానికి కారణం గోమాత.
ఆ గోమాతను ఎప్పుడైతే రైతు రక్షిస్తాడో అద్భుతంగా ప్రజలందరూ ఒకటి కాదు A to Z సూక్ష్మజీవి నుంచి స్థూల జీవి వరకు అందరికీ అనుకూలమైంది ఆవు మూత్రం. అంత పవిత్రమైన ఆవు మూత్రం ఆవు కడుపులోనే తయారవుతుంది. ప్రకృతి పాడైపోయినా, ప్రజల ఆరోగ్యం పాడైపోయినా ఇమ్మీడియట్లీ వెంటనే రికవర్ చేసేది. ఆసుపత్రి పోతే నీకు ఎట్లా గ్లూకోజ్ ఇస్తారో అట్లా భూమాతకి ఏమి ఇవ్వాల? ఆవు మూత్రం పోయాల. అప్పుడే సడన్గా మారిపోతుంది. అవునా కదా? కాబట్టి ఆవు మూత్రం అనేది మట్టికి ఇవ్వాలి తల్లి. మాత్ర అనేది ఆసుపత్రి పోయి తీసుకోకూడదు. మట్టికి ఆవు మూత్రం ఇస్తే మనిషికి అనారోగ్యం రాదు. కాబట్టి మట్టికి అనారోగ్యం వచ్చింది, ఎక్కడ పోతుంది మట్టి? ఆసుపత్రికి పోతుంది. ఎవరు మరి దానికి వైద్యుడు? రైతు. ఆ రైతు ఆవు మూత్రం తీసుకొని మట్టి సారాన్ని, పేషెంట్ అయిపోయిన మట్టి సారాన్ని రిపేర్ చేసి దాన్నంతా మట్టి సారాన్ని పెంచాలి. అటువంటి రైతు ఈరోజు వ్యవసాయం అంటేనే భయపడుతున్నాడు. కాబట్టి వ్యవసాయంలో కూడా మొక్కలకు అనారోగ్యం రాకుండా మొదట్లో మేము ఏం కషాయాలు ఇవ్వాలా, ఏమి ఔషధాలు ఇవ్వాలని తల గోక్కునే వాళ్ళం తెలియనప్పుడు. విద్యార్థి ఒకటో తరగతిలోనే ఉద్యోగం వస్తుందే, విద్య అంతా తెలుస్తుందే. అట్లా మాకు మొదటి సంవత్సరంలో కూడా భయపడ్డాం. ఇప్పుడు కూడా ప్రకృతి వ్యవసాయానికి వచ్చిన రైతు భయపడతాడు, బాధపడతాడు, చేసేవాళ్ళు లేక ఎలా చేసుకోవాలని. తడబడడం అనేది సహజం మొదట్లో, అంతే కదమ్మా? కొత్త కోడలు అత్తగారింటికి పోతే తడబడదా? సహజమే కదా. మరి కొత్తగా ఉద్యోగం చేసిన సార్ కూడా పల్లెలో పోయి ఎవరితోనో మాట్లాడండి, ఏ రైతు ఏం మాట్లాడతాడో రెండు తడబడతాడు. అదే పరిచయం అయిన తర్వాత సార్ ఈజీగా వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకొని వాళ్ళందరికీ విషయాలు తెలియజేస్తాడు. అట్లా ప్రతి విషయం కూడా తడబడనేది చాలా ఎవరికైనా సహజం. అది మొదట్లో రైతు వచ్చినప్పుడు. అలాంటి మేము తడబడినాం కాబట్టి తడబడకుండా నిలవడమని చెప్పేది కృష్ణ భగవానుడు అర్జునికి ఏమని చెప్పాడు? యుద్ధం చేయమని పెద్ద మనిషి అన్నాడు. తడబడినే కదా. ఎవరు తడబడ్డాడు? భగవద్గీత అంతా విన్న తర్వాత యుద్ధం చేసినాడు. తడబడినాడా లేదా? జనాన్ని చూసి. అంటే ఇది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, ఇది అందరికీ తెలియదు. అట్లాంటి విషయాలు మేము తెలుసుకొని తడబడిన, తప్పు చేసిన నిలబడి రసాయనాలు లేకుండా చేయాలనేది 15 సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు రేపు నెలలో మీకు మొత్తం 3 రాష్ట్రాలకి, భారతదేశానికి, ప్రపంచానికే, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక రైతు ద్వారాగానే తెలుస్తుంది ప్రపంచానికి. కారణం గోమాత. అంత విశేషమైన గోమాతలో ప్రకృతిని పాడైపోయిన మొత్తాన్ని మళ్ళీ రికవర్ చేసేది గోమాత. ఎందుకంటే మనకు తెలియదు, గాలిలో, నీటిలో, మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు మనకు తెలియదు. ఆ సూక్ష్మజీవిని మళ్ళీ రక్షించి ఒక సంతాన ఉత్పత్తిలాగా ఒక స్త్రీ అలాగా ఆ సూక్ష్మజీవులన్నీ ఆ గోమాత మూత్రం ఎప్పుడు నేల తాకిందో, నీళ్లకు తగిలిందో, గాలికి సోకిందో అంత ఉత్పత్తి, రెట్టింపు ఉత్పత్తిలో. అందుకే యజ్ఞంలోకి నెయ్యి పోస్తే ఆకాశం వరకు ఎక్కడ గాలి ఉందో ఆ గాలిలో పోయి మేఘాలను తగిలి వర్షాన్ని తెప్పించేంత ఆకర్షణ శక్తి నెయ్యికి మాత్రమే ఉంది. నూనెకి లేదు, దేనికి లేదు. మరి అలాంటి నెయ్యి ఎక్కడ తయారవుతుంది? ఆ ప్రకృతిలో ఉన్న భూమిలో, అంటే గడ్డి, ఆకులు ఇవన్నీ తిని ఆ గడ్డిలో ఉన్న ఆ నెయ్యి రూపం ఆవులో తయారై మనం వర్షాలు రాకపోతే యజ్ఞంలో వర్షాల కోసం వేస్తాం. తర్వాత మనకు ఆరోగ్యం బాగాలేకపోతే మన కడుపులోకి నైవేద్యం, అమృతాహారం తీసుకున్నప్పుడు వెంటనే 100% మాత్ర ఆసుపత్రిలో నీకు ఇచ్చిన వెంటనే నొప్పి ఎట్లా తగ్గుతుందో ఆ విధంగా ఆహారం తీసుకున్న వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. నీ కీళ్ళలో, నరాల్లో శక్తిని, ఎనర్జీని తీసుకొస్తుంది. ఏంటంటే నువ్వు తిన్న విషాహారాన్ని అంతా కడిగేస్తుంది. నోట్లోకి వేసుకున్నావో నీ నోట్లోనే ఒక సూక్ష్మజీవులు తయారై రక్షణ కవచంలో ఆ ప్రేగుల్లోకి వెళ్ళి మొత్తం మన బాడీని అంతా శుద్ధి చేసేస్తాయి. అందుకోసం ఆవు మూత్రం అనేది మట్టికి పడాలి, ఆహారం అనేది మన నోట్లో నుంచి మన గర్భంలోకి పడాలి. ఇంత అద్భుతమైన వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరూ, ఇంతవరకు భూపాల్ రెడ్డి గారు నాకు వ్యవసాయం తెలియదు, మా నాన్నోళ్ళు చేసేవాళ్ళు అన్నారు. కానీ వ్యవసాయంలో 3 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? 3 ఉన్నాయి. వ్యవసాయం ఉంది, వ్యాపారం ఉంది, ఉద్యోగం ఉంది. భారతదేశంలో ప్రత్యేకమైన ఉద్యోగం విదేశాలకు కాదు పోల్సింది. అవునా? విన్నారు ఎప్పుడైనా ఈ మాట? వ్యవసాయంలో 3 ఉండేది విన్నారా? ఏమున్నాయి? వ్యవసాయంలో వ్యాపారం, ఉద్యోగం ఉంది. ఎలా? తల్లికి 3 పిల్లలు పుట్టినా
లేదా ఆ ఇంట్లో 5 మంది 6 మంది వ్యక్తులు ఉన్నా ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తాడు, ఒక వ్యక్తి దాన్ని బయట మార్కెట్లో పోయి అమ్ముకొని వస్తాడు, ఇంకొక వ్యక్తి అదంతా క్యాల్కులేట్ చేస్తాడు, ఎంత డబ్బులు వచ్చింది, ఏమేమి తీసుకురాలి, విత్తనాలు భూమిలోకి ఏమేమి వేయాలా, ఇదంతా పరిశీలిస్తాడు. అందుకే వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం భారతదేశంలో ఎక్కడున్నాయి? వ్యవసాయం. ఈ రహస్యం తెలియదు, ఇది మాకు భగవంతుడు తెలియజేశాడు. అందుకే మన వ్యవసాయంలో మన పిల్లలు విదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, పట్టణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఇంటిలోనే వ్యాపారం, ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు సాఫ్ట్వేర్ ఎంత సంపాదిస్తున్నాడన్నా? తక్కువ అంటే ఎంత, ఎక్కువ అంటే ఎంత? 3 లక్షలు కూడా ఉన్నారు కదా. ఎగ్జాంపుల్, మేధాశక్తిని బట్టి ఉన్నారు. 10 లక్షలు అనుకోండి, ఒక సాఫ్ట్వేర్కి 10 లక్షలు అంటే 10,000 ఇచ్చిన సాఫ్ట్వేర్ అంటే 20,000 స్టార్టింగ్, 20,000. మరి 20,000 నుంచి 10 లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ కూడా ఈరోజు మా సవరణ ముందర ఏం పనికిరాడు. అర్థమైందా? సవరణ అంటే సవరణే కాదు, ఇక్కడ వచ్చిన రైతులు, మీరు కూడా ఒక ఆవు మీ ఇంట్లో ఉందనుకో, రోజుకు 10,000 సంపాదిస్తారు మీరు. ఎలా అనేది మేమన్నీ నిరూపిస్తాం మీకు. మీరు పేడ అమ్ముకుని కూడా 10,000 వస్తుంది. ఆ పేడను మాత్రం మట్టిలోకేస్తే 1,00,000 రూపాయలు వస్తుంది. అవునా కదా? ఇటువంటి అద్భుతమైన వ్యవసాయంలో అద్భుతమైన భారతదేశంలోనే ఉండేది. ఎందుకు భారతదేశంలో ఉంది? మనకు సూర్యుడు నిత్యం 3 పంటలకి వెలుగునిస్తున్నాడు. అవునా కదా? ఆ సూర్య భగవానుడు అనేవాడు ఉదయం నిత్యము ఎట్లా వెలుగుతున్నాడో, రైతు అనే వ్యక్తి అలా కష్టపడితే భారతదేశంలో రైతే రాజు. ఆ రైతు తర్వాతనే మిగతా వారందరూ. అటువంటి నిజంగా ఇప్పుడు మేము చెప్పం, ఎందుకంటే హనుమంత్ అన్నగారితో కూడా అప్పుడు చెప్తుంటే ప్రజలకు చెప్పొద్దు ఈ రహస్యాలు, ఎంత సంపాదించేది అని చెప్తున్నాడు. అయితే ఆచరించి దాన్ని సంపాదించి చాలామంది మా మల్లేజ్ కావచ్చు అందరూ మార్కెట్ లేదంటారు. అయితే స్టార్టింగ్ ఇండ్లు గడపాలి అంటే, భార్య పిల్లలను పోషించాలంటే ఆదాయం ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. అందుకే నేనేం చెప్తానంటే, మీరు రసాయనాలు వ్యవసాయం చేసుకోండి తెలియనప్పుడు, తెలిసిన తర్వాత మార్కెట్ వచ్చినప్పుడు మీరు మేము రమ్మని మీరు రాండి. తెలియనప్పుడు మీరు చేతులు కాల్చుకోవద్దండి. మాకంటే భగవంతుడు ఆర్థికంగా కొంత డబ్బులు ఇచ్చాడు, ఆలోచన ఇచ్చినాడు, అవగాహన ఇచ్చినాడు, ధైర్యాన్ని ఇచ్చినాడు, కృషి పట్టుదలని ఇచ్చినాడు. ఇవన్నీ సాధిస్తున్నాం. మీరు ఏమీ లేకనే ఇంకా ఆడవాళ్ళు ఏం చేస్తారు? నోరు మూసుకొని ఉండు స్వామి, ఇప్పటికే 10 లక్షలు అప్పు ఉంది అంటారు. అట్లా ఎంతోమంది అప్పులున్న రైతులు కూడా కాపాడాను, చెప్పాను. కానీ మళ్ళీ కాపాడిన తర్వాత ఆ రైతు సక్రమం చేసుకోక మళ్ళా అప్పుల పాలైపోతున్నాడు. కారణం, కుటుంబం అంతా కలిసి రావాలి. ఆ కుటుంబం అంతా కలవకపోతే ఆ వ్యవసాయం చేయడం కష్టం. ఒకడే చేయగలరా? జీవామృతం చేసుకొని, పిచికారీ చేసుకొని, విత్తనాలు వేసుకొని, నీళ్లు పారించుకొని కష్టపడి చేయగలరు ఒకడే? అసాధ్యం. అందుకే మాలాంటి వాళ్ళకు సహనంతో మేము 15 ఏళ్ళు కష్టపడి సంపాదించిన దాన్ని అంతా సేకరించిన విషయాన్ని మీకు ఒకే ఒక పంటలో ఇస్తాం. ఉపాధ్యాయుడు విద్యార్థికి చదువు చెప్పినట్లు. మీకు ఇంకా భయం ఎందుకు? మీకు ఇంకా బాధ ఎందుకు? కాబట్టి ఆ వ్యవసాయంలో మేము ఎప్పుడైతే పండిస్తామో మార్కెటింగ్ అనేది చేస్తాం. ఇప్పుడు కంపెనీలు నా దగ్గరికి వస్తున్నాయి, అందరి దగ్గరికి పోలేదు. ఎందుకంటే నేను పండించే ఆహారంలో అంత రుచికరంగా ఉంటుంది. ఎందుకంటే నేను వేసేది ఒకే ఒక ఆవు పేడ మాత్రమే. వర్మీ కాంపోస్ట్లో ఇతరత్ర ఆవుకు సంబంధించుకోకుండా వేసే పదార్థాలన్నీ అవి నేల తల్లికి కుళ్ళిపోయిన పాసిపోయినవి నేల తల్లికి ఇవ్వకూడదు. మనమే స్మెల్ వస్తే తింటామమ్మా కూర, అలాంటి నేల తల్లికి కూడా భూగర్భానికి ఇవ్వకూడదు. అది రిటర్న్ వల్ల ఎక్కడ వస్తుంది? మనకే వస్తుంది. గాలిలో, నీటిలో, ఆహారంలో మళ్ళీ రిటర్న్ మనకే వస్తుంది. కాబట్టి అటువంటి అద్భుతమైన ఆవు పేడను మాత్రమే వినియోగిస్తాను ఆ భూమి తల్లికి. అప్పుడు అద్భుతంగా ఉంటుంది. కానీ కొన్ని కషాయాలు అనేది చాలామందికి తెలియదు. ప్రకృతి నాకు నేర్పించిన కషాయాలు చాలా అద్భుతమైనవి. నింద పోసుకోండి, నోట్లో పోసుకోండి, విషం కాదు, అది అమృతమే. అటువంటి కషాయాలు అక్కడే మన పొలంలోనే ఉంటాయి. ఎక్కడో దూరం పోల్సిన అవసరం లేదు, కుళ్ళబెట్టాల్సిన అవసరం లేదు, కాంచాల్సిన అవసరం లేదు. కాంచడం అంటే మరిగించాల్సిన అవసరం లేదు. ఏది కాంచినా అది శక్తి కోల్పోతుంది, అది విషం అవుతుంది. శక్తి కోల్పోవడం కాకుండా విషం అవుతుంది ఆవుమూత్రం వేడి చేస్తే. అదే మనం ఆహారం కూడా వేడి చేస్తే సారం కోల్పోతుంది. కాబట్టి ఆ విధంగా మనం వ్యవసాయాన్ని రేపు నెలలో ప్రారంభిస్తున్నాం, మొదలు పెడుతున్నాం. ఇంకా 10 రోజుల్లో. నిన్ననే బోర్ వేసాం, ఒక 2 ఇంచులు నీళ్ళు పడినాయి. స్వామాన్యం అది. ఎన్నో తరాల నుంచి ఆ భూమిని ఎవరు ముట్టుకోలేదు. స్వామాన్యం కదా, ఎవరో కౌలు తీసుకునేది ఏదో పొలం పెట్టుకొని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఆ పొలానంతా నేనే
జేసీబీతో ఒక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నిన్ననే అక్కడ బోర్ వేసి మొత్తం అంతా అక్కడ ప్రాక్టికల్గా మీకు అందరికీ వారం 10 రోజులు మీరు అక్కడే ఉండి రైతుకు ప్రతిదీ జీవామృతం, నీమాసరం, నా దగ్గర 2 కషాయాలు ఔషధాలు ఉంటాయి, కషాయాలు కాదు, పిండి ఔషధం, పిప్పాకు. ఆ పిప్పాకు అనేది చాలా అద్భుతమైనది. ఆ పిప్పాకు అనేది మనం పంటలో ఉపయోగిస్తే ఏ పురుగు, ఏ దోమ, ఏ క్రిమి కీటకాలు దగ్గరికి రాకోకుండా చేస్తుంది. దానికి నిదర్శనాలు కూడా మీకు అందరిగా తేనెటీగతో కుట్టించుకొని నా దగ్గరికి రాండి, లేదా మీరే కుట్టించుకోండి. సింపుల్గా 2 నిమిషాల్లో మీకు వైద్యం చేస్తాం. ఇదే ప్రాక్టికల్. అలాగా మొక్క మీద దోమ వాలిన రోగం వచ్చిన ఆ పిప్పాక్ అనేది మనం స్ప్రే చేస్తే మీకు ప్రాక్టికల్గా కందరీగా తేనెటీగ కుట్టినప్పుడు 2 నిమిషాలు నొప్పి తగ్గి వాపు రాలేదంటే మీకు అవునా కదా? అది కూడా మొక్కకు కూడా అంత అద్భుతంగా చేస్తుంది. పిప్పాకు ఉంటాం, ఎక్కడ చూసినా విరిగా ఉంటుంది. మరి ఇలాంటి మన దగ్గర ఉన్న వదిలేసి ఎక్కడో కర్మాగారంలో తయారీ విషాలని తీసుకొచ్చి నేలకి ఇస్తున్నాం. తప్పు కదా? తప్ప కదా? ప్రమాదం కదా? విషం కదా? అలాంటివి లేకుండా మనం నిత్యము 3 కనుగొన్నాం. ఆవు కూడా లంపు స్కిన్ వ్యాధని బొబ్బలు వచ్చి చనిపోతున్నాయి, రక్తాలు గారి. అలాంటి దానికి కూడా ఒక 24 గంటల్లో, 24 గంటలు కాదు, ఒకే ఒక గంటలోనే ఆవును నిలబెట్టి మేత మేసేటట్టు చేస్తాం. అంత అద్భుతమైన మనకి ప్రకృతిలో అయితే అందరికీ సాధ్యం కాదు, అందరికీ తెలియవు. భగవంతుడు మనకి ప్రకృతుడు మనకి ఇక్కడ ఇచ్చినప్పుడే ఆ విధంగా మరి దత్తాత్రేయ అనే స్వామికి ప్రకృతి అట్లా నేర్పించిందో, ఆ దత్తాత్రేయ స్వామిని నమ్ముకోండిది షిరిడీ సాయి, ఆ షిరిడీ సాయిని నమ్ముకోండిది మీరందరూ. మరి ఈ షిరిడీ సాయి కూడా ప్రకృతిని నమ్ముకున్నాడా, ప్రజలు నమ్ముకున్నాడా? ప్రకృతి ఆహారం తీసుకున్నాడా, హోటల్లో ఫుడ్ తీసుకున్నాడా, మసాలాలు తిన్నాడా? చెప్పండి తల్లి, మీరే ఆలోచించాలి. మెయిన్ మీరు ఇంటికంతా దీపము ఏమేమో పేర్లు ఉన్నాయి మీకు, ఇంటికి ఇల్లాలకు. ఇల్లుని పాడు చేసేది ఎవరు? స్త్రీ. చేసే వంటలో ఏం వాడుతున్నాం అనేది 100% ఆలోచించాలి ఇక్కడి నుంచి అయినా. కాబట్టి ఏ రైతు ఎక్కడ మంచి ఆహారం పండిస్తున్నాడో ఆ విషం లేని ఆహారం తెచ్చి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా తీసుకున్నప్పుడు 100% మీకు బాబా కొన్ని మానసికంగా రచిస్తాడు కానీ నొప్పులు తగ్గిస్తాడు. చెప్పండి నాకు. మీరు మాత్ర తీసుకోకుండా బాబా నొప్పులు తగ్గిస్తాడంటే మీ అంబడి నేను కూడా వస్తా. ఏం హనుమంతన్నా, బాబా నొప్పులు ఏమైనా తగ్గిస్తాడా, ఎతలు మానసిక బాధలు తగ్గిస్తాడా? నొప్పులు తగ్గిస్తాడు బాబా అంటే నేను కూడా మీతో పాటు ఉంటాను, నేను కూడా వ్యవసాయం చేయను. ఏమనుకోవద్దండి, కోపం రాజ్యం మీకు, ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు అని. రేపొద్దున మీకే అర్థమవుతుంది. మీ శరీరాలు దెబ్బతిని, మీ కుటుంబాలు దెబ్బతిని, మీరు సంపాదించిన పిల్లలంతా ఆసుపత్రి పాలు, డబ్బులు సాఫ్ట్వేర్ ఎన్ని లక్షలు సంపాదించినా ఆసుపత్రి పాలు కావాల్సిందే, బాధల పాలు కావాల్సిందే. కాబట్టి ఇక్కడ వ్యవసాయంలో సాఫ్ట్వేర్ ఎంత సంపాదిస్తున్నాడో అంతకు డబుల్ సంపాదించేది మన గోమాత, రైతు వ్యవసాయం చేసుకోవడం వల్ల. కాబట్టి మనం ఆవును మనం రక్షించుకున్నప్పుడు మనం అమ్మనప్పుడు వాళ్ళు కొయ్యరు కదా, అవునా కదా? కాబట్టి కృష్ణ భగవానుడే ఈ రహస్యాలని పాండవుల ద్వారాగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఆనాడు చేసినాడు. కాబట్టి ఎక్కడో పోయి మనం ఎక్కడ ఆపాలి అనేది ఉండాలి, అవునా కదా? మూలం కీలకం ఎక్కడుంది, అనారోగ్యం రాకుండా మూలం ఎక్కడుంది, ఆవును చంపకుండా మూలం ఎక్కడుంది. రైతు కాళ్ళు పట్టుకొని మనం ఆపాలి, అమ్మద్దు అని. రైతు అమ్మిన తర్వాత ఎవడో కాళ్ళు పట్టుకుంటే వాడికి దయాదాక్షిణం ఉంటుందా? వాడు అమ్మాడు, నేను కొన్నాను, నేను తింటున్నాను అంటాడు, నిన్ను కూడా వేసేస్తాడు. వాడికి తెలియదు, వాడికి ఒకటే వాడు తెలుసు, తినడం. దీన్ని ఆవు వల్ల ఇంత ఉపయోగం ఉందనే తెలియదు. ఎందుకు? రైతుకే తెలియనప్పుడు అమ్మేశాడు, వాడు కొనేవాడు కూడా తెలియక తింటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే కీలకం ఎక్కడుంది? రైతుకు అవగాహన కల్పించి రైతుకు రోజు ఆదాయం వచ్చేటట్టు చేస్తే అమ్ముతాడా ప్రభాకర్ రెడ్డిను? మరి ఎవరికి చెప్పాలి మనం మూలకం ఎక్కడుంది, కీలకం ఎక్కడుంది? పన్నులు తిరగాలి, ఆ పన్నులో అవగాహన కార్యక్రమాలు పెట్టాలి. మరి హనుమంతన్న ఎవరు రాలేదని ఎప్పుడు బాధపడుతుంటాడు, ఎందుకంటే తాపత్రం అది. రైతులు వస్తే నేర్చుకొని ఈ కోసిగి పట్టణంలో మార్పు రావాలని. కానీ నేను అంటుంటాను, అట్లేం బాధపడద్దన్నా, మధ్యాహ్నం 12 గంటలకు కొంతమంది వస్తారు చూడు, చూడు నిండిపోతుంది ఇడ అని చెప్పా. మొదట్లో ఎవరు లేరు, ఒక్కరు లేరు. మరి ఇక్కడ సత్యం తెలుసుకున్న వాళ్ళే వస్తారు. ఇక్కడ ఈ కార్యక్రమాలు ఈరోజు బాబా దగ్గర ఈ కార్యక్రమాలు, రేపు జరగబోయే పౌర్ణమి కార్యక్రమం ముందు మనకు ఓ రోజు కార్యక్రమం పెడుతున్నాడంటే ఆయన తెలుసు ఆ బాధ. ఏమో బిడ్డను కానీ బాధ మీకే తెలిసేదే, మాకు తెలుస్తుందా?
మరి ప్రకృతిని మార్చే బాధ ఇలాంటి హనుమంతన్న గారికి, మరి సార్లు కూడా ప్రతిసారి పిలిచినప్పుడల్లా సార్లు కూడా వస్తున్నారు మాకి. నిజంగా సార్ మీకు కూడా నేను చాలా ఆనందపడతాను మిమ్మల్ని మీరు వచ్చినప్పుడల్లా. ఎందుకంటే వ్యవసాయంలో వాళ్ళకి చేసే విషయం తెలిసిపోయింది. రైతులు ఎలా మార్చాలనేది మరి మనందరం ఇప్పుడు మేమందరం కలవాలి. అందుకోసమే భవిష్యత్తులో ఇప్పుడు మేము ఎప్పుడైతే పంటలు పండిస్తామో అప్పుడు సార్లు మా దగ్గర పిలుచుకొని వస్తారు. అవునా కదా సార్? మన సార్ ఏదో చూస్తున్నారు సార్. రేపు పొద్దున మేము అక్కడ ప్రాక్టికల్గా చూపించినప్పుడు ఇక్కడ ఇంత చెప్పతే రారు, అక్కడ ఒకరోజు విహారయాత్ర పెడితే ఆహారయాత్ర అక్కడ చూపిస్తే మారుతారు. మాకు ఆదాయం వచ్చినప్పుడు, ఏదో సవరన్నకు ఆదాయం వచ్చినప్పుడు, మల్లేసుకు ఆదాయం వచ్చినప్పుడు, ఇంకోరికి ఆదాయం వచ్చినప్పుడు మనకెందుకు రాదనేది ఆలోచన వస్తుందా రాదా? 100%. కాబట్టి దీని అవగాహన లేక ప్రజలు, ప్రభుత్వాలు కూడా ఏ రైతు చెప్పే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఏం సార్? నిజమే కదా? ఏది మట్టికి అనుకూలం, ఏది పంటకు అనుకూలం అనేది కూడా ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖ అధికారులు అందరూ ఆలోచన చేస్తున్నారు. ఏది కరెక్టు అని. అవునా కదా సార్? ఏది కరెక్టు, ఏది వాడాలి, ఏది రైతుకు మనం చెప్పినప్పుడు కరెక్ట్గా అది ఫలితం వచ్చింది అనుకో, ఇది కరెక్ట్. అలాగా ఈ మధ్యలో ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు రైతుకు ఏ విధంగా నేర్పించాలని అలా సార్లు ఎలా ఆలోచిస్తున్నారో మేము కూడా పూర్తి 100% పంటకు ఫలితాలు వచ్చేదాక మేము కూడా ఎవరికి చెప్పాలి ఎంతవరకు. కానీ అక్కడక్కడ మంచి ఉత్తములకు మాత్రం ఈ సత్యాన్ని, నిజాన్ని తెలియజేస్తున్న 15 ఏళ్ళ నుంచి తిరిగి రైల్లో తిరిగి నిద్రలే పాడులే. ఆ విధంగా రేపొద్దున భవిష్యత్తులో ఏ రైతు కూడా ఆత్మహత్య అనేది, ఏ వ్యక్తి కూడా అనారోగ్యం అనేది 100% లేకుండా పోతుంది. కాబట్టి ఈ విధంగా మీరు గోమాతను ఖచ్చితంగా మనం రక్షించుకునేది. అది మీరు వ్యవసాయం లేదు, రాదు, తెలియదు అనకూడదు. ఒక రైతుకు చెప్తారా, లేదా మీరే ఆవును రక్షించుకొని ఆ రైతును ఏ విధంగా అవగాహన శిక్షణకు పిలుచుకొని వస్తారా, ఆ రైతు పండించిన దాన్ని మీరు తీసుకొని తింటారా, అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ విధంగా మేము రకరకాలుగా మీ పిల్లవాడిని బడి పంపించేకి చాక్లెట్ ఇచ్చి, కొట్టి, తిట్టి, కాలు పట్టుకొని బడికి ఎట్లా పంపిస్తున్నారో విద్య కోసం మేము రైతుల్ని బుజ్జగిస్తున్నాం. అంటే చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తే రారు. మా ఇంట్లో అట్లా హనుమంతనికి తెలుసు రైతులు ఎట్లా పిలిచాలా, ఏ విధంగా పిలిచాలా. చాక్లెట్, బిస్కెట్లు ఇస్తారు కదా పిల్లలు బడికి పోకపోతే విద్య కోసం. మరి మేము సేద్యం కోసం ఏం బిస్కెట్లు వేయాలా, ఎట్లా పిలిచాలా, నిరంతరం నిద్ర లేకుండా ఫోన్లు కొడుతుంటాం. నరేష్ వచ్చాడా? ఆయనకి ఆవులు ఉన్నాయి, ఆయన ఎలా మార్చాలని మేము చూస్తున్నాం. మరి అంటే ఈరోజు చెప్పకూడదు స్టేజ్ మీద, కానీ చెప్పక తప్పదు. అలాంటి వ్యక్తులు ఆవులు ఉండి కూడా ఉపయోగించుకోలేదంటే ఎవరు తప్పది? కాబట్టి ఇక్కడ విద్య అనేది పిల్లలకు మీరెంత తరిమి కొట్టి ఎట్లా పంపిస్తారో మేము అట్లా రైతుల్ని రప్పించుకొని మల్లేసి రాలేదు, రామకృష్ణ రాలేదని మేము అనుకుంటా అంటే వాళ్ళ బాధలు ఎట్లున్నాయాడా? ఆవులు కట్టేసుకోవాలా, కరెంటు నీళ్లు సమయానికి పంటకు పెట్టాలా, ఎన్నో విషయాలు బిజినెస్ కానీ ఏదో పరంగా ఉన్నాయి వాళ్ళకి బాధలు. అది నాకు తెలుసు, ఎందుకంటే నేను అనిపించేవాడిని కదా. కానీ నాకు ఇవన్నీ లెక్కలేదు. ఎక్కడ కార్యక్రమం జరిగితే నేను ఒక్కనే నష్టపోతాను నా పంటలో, కానీ ఎంతోమంది రైతులను బతికిస్తాను. అది గొప్పదే, నాది గొప్పదే. కాబట్టి ఇప్పుడు కూడా నేను కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రాక్టికల్గా నేను ఊరికి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేస్తా. ప్రతి నెల ఆంధ్ర, తెలంగాణ ప్రతి నియోజకవర్గంలో కంటిన్యూగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తా. అది నా చేతి నుంచి నేను పండించిన డబ్బులతోనే కార్యక్రమం నిర్వహిస్తా. ఇంతవరకు అందరితో డబ్బులు అడిగాం, అందరినీ డబ్బులు అడిగి చేశాం. ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. ఇంకా నేను పండించిన దాంట్లోనే నెలకు ₹1,00,000 పక్కన పెట్టేసి కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తా. ఇంతవరకు అడుక్కొని చేశా 15 ఏళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఆ గోమాత తల్లి శ్రీకృష్ణునికి ఒంటి నిండా బంగారాన్ని, ఒంటి నిండా ఆనందాన్ని, సిరు నవ్వులు. ఆ శ్రీకృష్ణ భవనుడే నాకు నిదర్శనం. ఆయనలో ఎప్పుడు చిరునవ్వులే. దుర్యోధన సంపాలన్నా నవ్వుతూనే చంపుతాడు కదా, పాండవులు ఏడుస్తున్నా నవ్వుతూనే చెప్తాడు, ఎంత సంధి కుదురుస్తుంటాడు. అటువంటి అద్భుతమైన లీలలు ఆ నేతి నాకిన ఆయనకే వస్తాయి, కానీ నీతులు, రీతులు, ఖ్యాతులు ఎవరికి రావు. మీరు కూడా నాకండి ఇంకా నెయ్యి. మీరు నాకితే మీకు నీతి రాదా? ఒక రీతి తెలియదా మీకు? అప్పుడు మీకు ఖ్యాతి ఉండదా? మీకు కొవ్వున్నా కూడా కరిగిస్తుంది ఆవుని, గుర్తుపెట్టుకోండి. మీకు కొవ్వున్నే కరిగిస్తుంది, అహంకారమున్నే తగ్గిస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములన్నీ తగ్గించిందే శ్రీకృష్ణ భగవానుడు సమత్వంలో పెట్టుకొని అద్భుతమైన లీలలు చేశాడు ఆయన. అందుకే ఆయనకు మీసం లేదు, రోషం లేదు, పౌరుషం లేదు, ఆవేశం లేదు. ఎప్పుడు చంపాలా, ఎలా చంపాలా, ఎక్కడ చంపాలా అక్కడే చంపుతాడు. ఇప్పుడు రైతు కూడా దేశాన్ని ఎట్లా కాపాడాలా, ఎవరితో
ఎవరితో మనం చేయగలపాలా, దేన్ని ఉంచుకోవాలా, మట్టికి ఏమి ఇవ్వాలా, పంటకి ఏం చేయాలా అనేది ఒకే ఒక రైతుతోనే సాధ్యం. ఆ రైతు దగ్గర ఆవు ఉన్నప్పుడే. ఆవు లేదనుకో సాధ్యం కాదు. కాబట్టి రాబోయే కాలాలు మంచి కాలాలు వస్తున్నాయి. ఆ కాలాలను మనం సద్వినియోగం చేసుకొని మొత్తం భారతదేశాన్ని నిజంగా ఆ శ్రీకృష్ణ భగవానుడు పాడి పంట అని ద్వాపరయుగంలోనే నామకరణం చేశాడు తల్లి. కాబట్టి మీరు పాలు పిల్లలకి ఇస్తారు. ఆవు పాలు ఎవరికి ఇవ్వాలమ్మా? తల్లి పిల్లలకు పాలు ఇస్తే ఆవు పాలు ఎవరికి ఇవ్వాలా? అందరికీ, దూడకి, మనుషులకి, మొక్కలకి, దేవుళ్ళకి, అందరికీ నైవేద్యం. అందరికీ నైవేద్యం ఆ ఆవు పాలు. అమ్మ పాలు పిల్లలకి, ఆవు పాలు అందరికీ. తెలుసు కదా ఆవుని ఎందుకు ఇంట్లో తీసుకుంటున్నాం? ఇంత మూత్రం పోతే చాలు, పేడ పెడితే అంటే ఇంక సంబరం. మూత్రం పోసిందంటే మోక్షం వచ్చిందని లెక్క. పెట్టలేదంటే ఏమో దరిద్రం ఇంకా పోలేదేమో అని లెక్క, బాధ, భయం. ఇంకా ఆవు అడుగు లోపల పెట్టి మూత్రం పోసిందంటే ఇంకా చల్లుకొని ఆనందమే ఆనందం. కాబట్టి ఆమె తల్లి ఆ ప్రదేశంలో మూత్రం పోస్తే చీడ పీడలన్నీ తొలగిపోతాయి. అంత పవిత్రమైంది పేడ మూత్రం. ఈరోజు చీ 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 అంటున్నాం. అంటే మీరు కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమనరు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు భక్తిలో ఉన్నారు కాబట్టి. కొంతమంది రైతుల భార్యలు తెలియక ఈ ఆవును పక్కన కట్టి ఈ పేడను తీసుకుపోయి అక్కడ దిబ్బలేకి అంటున్నారు. ఆ పేడ మూత్రమే సూక్ష్మజీవులు రాకుండా ఒక చెట్టు ఆక్సిజన్ ఎట్లా ఇస్తుందో ఆ పేడ మూత్రం మనకు ఆక్సిజన్ ఇస్తుంది. కానీ వీళ్ళు ఆసుపత్రి పోయి ఒక సంవత్సరం అంతా ఆసుపత్రిలో పనుకొని ఆ మనుషులు మూత్రాలు పోసింటారు చూడు ఆసుపత్రిలో. ఆ వాసన చూసిన పర్లే, ఇక్కడ ఆవును కట్టేస్తే మాత్రం చీ అంటారు. ఎంత దరిద్రం, ఎంత దరిద్రం. అందుకే మేము చాలా అనుభవించి చెప్తున్నాం. ఈ అజ్ఞానులతో మేమేం పట్టించుకోం. మీసం, రోషం, పౌరుషం, ఆవేశం లేకుండా చాలా సూక్ష్మంగా వెళ్తుంటాం, అనిపించుకుంటాం. కృష్ణుని సత్యభావం తంతి ఏం చేశాడు? కొట్టినాడా? అయ్యో కాలుకి ఏమైనా దెబ్బ తగిలిందేమో చూసినట్ట. అటువంటి ఓర్పు వస్తుంది. అంటే పెళ్ళాములు ముగిలిందన్నా కూడా అయ్యో ఏమైనా నొప్పి అయిందా అని ఆ ఓర్పు రావాలంటే మన ఇంట్లో గోమాత ఉండాలి. అదే శ్రీకృష్ణ భగవానుడు ఇవన్నీ నిదర్శనాలు చూపించినాడు. భార్య తనినా ఓపిక ఉన్నాడు. దుర్మార్గులు రాజ్యాన్ని నాశనం చేసినా కూడా ఓపిక చెప్తున్నాడు. అయ్యా సుయోధన, వాళ్ళకి ఒక 5 సెంట్లు, ఒక 5 ఎకరాల భూమి ఇప్పుడు పంట పండించుకుంటారంటే వీడు. మరి వీళ్ళు బాధపడినప్పుడు అడవులు దండిగా ఉన్నాయి కదా, అడవులంతా మీదే, ఏంటికి 5 సెంట్లు ఎందుకు, సూది మొన మోపినంత భూమి ఎందుకు, అడవుల పాలు కానీ ఏదో జోదమాడి పంపిస్తే అంతా మన మంచిగా జరిగిందని, అంతే కదా, జోదమాడే కదా అడవుల పాలు ఉండేది కదా. కాబట్టి ఆ అడవుల్లో అంత భూముల్లో గొప్ప మేధస్సు సంపాదించి చాలా ఓపికగా ఇక్కడ దుర్యోధనుడు రాజ్యాన్ని నాశనము చేసిన తర్వాత మీరు ఎంటర్ అవుతారని ఆయనకి తెలుసు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు రాజకీయాలంతా నాశనం చేసిన తర్వాత ప్రకృతిని, ఈ రైతులు, ప్రకృతి వ్యవసాయ రైతులు ఉన్నారు చూడు, వీళ్ళు పైకి వచ్చి అయ్యా ఇదయ్యా మాకు ఆదాయం, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆలోచన పరంగా, ఆయుష్ పరంగా, ఆచరణ పరంగా, ఆలోచన పరంగా ఎన్నో విధాల ఆవు మనల్ని రక్షిస్తుందని మేము కూడా ఈ నెల తర్వాత ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గంలో పిలిచి కూర్చోబెట్టుకొని కౌరవ సభ, మహాసభ, మహిసభ ఏదోలాగా విశదంగా తెలియజేస్తాం. అప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తప్పకుండా రైతులకి ఆవును రక్షించాల్సింది ప్రభుత్వం కాదు, రైతులు. ప్రభుత్వం రక్షించిందనుకో ఎక్కడ పెట్టాలి? గోశాలలో పెట్టాలి. ఆ గోశ గడ్డి లేక ఎవరికి అది పాపం? మళ్ళా ప్రభాకర్ రెడ్డి అన్న ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నా. ఆవును రక్షిస్తుంది ప్రభుత్వం, కానీ గోశాలలో పెడుతుంది. ఆ గోశాలలో గడ్డి లేకపోతే డబ్బు పెడితే తింటాయా? గడ్డి కావాలి. ఇన్ని ఇబ్బందులు మీకు అందరికీ, ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి మనం వివరంగా మాట్లాడుకోవాలి. కాబట్టి ఆవును రైతు రక్షించుకుంటే ఆయనే గడ్డి వేస్తాడు, ఆయనే పేడ తీస్తాడు, ఆయనే భూసారాన్ని పెంచుతాడు, అన్ని రకాలుగా జరుగుతాయి. కానీ ఆ రైతుకు అవగాహన లేదు. కషాయాలు ఏం తయారు చేసుకోవాలా, పంటను ఎలా రక్షించుకోవాలని అవగాహన లేదు. ఇన్ని రోజులు గడిచిపోయింది. కానీ ఇప్పుడు జరగబోయేది ఇదే కురుక్షేత్రం. ఏ రైతు కూడా ఏ ఇబ్బంది, బాధ లేకుండా, భయం లేకోకుండా మనం 100% ఇది ప్రకృతి వ్యవసాయం అనేది నేను చెప్పేది కాదు. నేనుంటే మహా 10 ఏళ్ళు ఉంటా. ఇది ప్రకృతిలో ఉన్నది, ఇది జగమెరిగిన సత్యము. నాగరాజు అనే చేతుల్లో లేదు. ప్రకృతిని నేర్పించింది మీకు నేను తెలియజేస్తున్నా. ఇదంతా ప్రకృతి మహిమ.
నేను ఊరికే మాట్లాడుతున్నాను. నన్ను మాట్లాడిస్తున్నది ఎవరు? నా వెనక ఒక పరమాత్మ అనే శక్తి ఈ ఆత్మలో వచ్చి మాట్లాడిస్తుంది. నేను కాదు మాట్లాడుతున్నది, నిజమా? కాబట్టి ఎవరో నాగరాజు చెప్పింది అవునా నిజమా అనే అనుమానం మీలో ఉండకూడదు. ఈ అనుమానం మీకు ఎవరికుందో అవమానం తప్పదు. ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడు ఆ రోజు దుర్యోధను చెప్పాడు, అయ్యా ఇలా 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 ధర్మంగా నడుచుకోవాలని చెప్పాడు, వినలేదు, అనుమానించాడు శ్రీకృష్ణుడిని. మరి ఏమైనా లాస్ట్కు అవమానం పాలైనాడా లేదా? 100 మంది కౌరవులు ఏమయ్యారు? అర్జున ముందర ఒక్కరి ముందర ఏమయ్యారు? నాశనం అయినారా లేదా? ఒక తెలివితేటలు, ఒక మంచి పని, ఒక నిస్వార్థమైన పని, ఆ మనిషిలో దైవం వచ్చి దాగి ఉంటుంది. వీళ్ళేమనుకున్నారు? 100 మంది కౌరవులు ఉన్నారు, 5 మంది ఎంత? భూమికి పోతే 5 మంది వస్తే చంపేస్తాం, కొడతాం, అంతే కదా. 100 మందికి 5 మందికి తట్టుకుంటారా? ఇంత మేధస్సు వీళ్ళు ఆలోచన చేశారు. 100 మందిని ఏం చేస్తారు 5 మందిని? కానీ ఆ నేతి తిన్నవాడు ఉన్నాడు కదా, తెలియనప్పుడు వీళ్ళు బాధపడినప్పుడల్లా గమ్మన ఉండండి అనేది, భీముని కూర్చోబెట్టేది. ధర్మరాజు ఏందయ్యేది ధర్మం వినాలంటే ఉండవయ్యే పెద్ద మంచి అనేది. నకుల సహదేవులు ఏమి ఎరగరు, కృష్ణుడు ఏం చెప్తుంది కానీ ఇంకేమన్నా కానీ, కుంతి అంతే. ఇలాగా ఈరోజు ఈ రసాయనాలను అనేది చంపేది ఎవరు? ఎవరు? గోమాత, రైతు. ఈ ఇద్దరు కలిస్తే మన దేశం ఉద్ధరించబడుతుంది. ఇది అందుకే నేను చెప్పేది కాదు, నాగరాజు చెప్పే విషయాలు కానే కావు. నన్ను నమ్మద్దండి. ఆవును పెట్టుకొని మీరు పంట చేసుకోండి, అక్కడ నమ్మండి. పిడికడి కారం లేక ఒక నెయ్యి పోసుకోండి, కారం ఉందో లేదో చెప్పండి. నాగరాజు చెప్పింది నిజమా కాదా? మరి ఇది నాలో ఉందా? ఆవు నెయ్యిలో ఉంది కాబట్టి మీరు కూడా అవును కారంలో నెయ్యి వేస్తే అస్సలు కారం లేదు, ఎక్కడికి పోయింది, ఎక్కడ హరించి వేసింది అది. అలా విషాన్ని కూడా, మట్టి లేక విషాన్ని కూడా, మనం ఇన్నాళ్ళు రసాయనాలు వేసిన విషాలు కూడా ఆ మూత్రము ఆవు పేడేస్తే పోతుందా లేదా? కారంలో నెయ్యి పోసినప్పుడు కారం పోయినప్పుడు మట్టిలో రసాయనాలు ఉంటే పోతాయి లేదా? ఇట్లాంటి విషయాలని బాగా అవగాహన తెచ్చుకోవాలి. రోజు సాయంత్రం 7:30కి నేను ఫోన్ ఆన్లో పెట్టుకొని 3 రాష్ట్రాల రైతుల కోసం ఎదురు చూస్తుంటా. ప్రతి నెల కార్యక్రమం నిర్వహిస్తుంటే ఇట్లా 15 సంవత్సరాలు నిర్విరాంగా కృషి చేసి ప్రకృతి తెలిపిన విషయాన్ని మేము ముందుగా చేసినాం, మేము ముందు దాన్ని తెలియజేస్తున్నాం. మనకందరికీ ప్రకృతే కాపాడేది, పంచభూతాలే మనల్ని కాపాడుతున్నది. ఆ పంచభూతాలని కాపాడేది గోమాత. చూడండి, ఆ విషతుల్యమైన పంచతుల్యమే కాపాడేది గోమాత. ఆ గోమాత ఆ పేడ మూత్రం తగిలితే ఆ సూర్య భగవాను కూడా అంత వేడి ఉన్న భూమి కూడా చల్లబడిపోతుంది, అవునా? కాబట్టి గోమాత విశేషమైన వైభవం ఎవరికి అర్థం కాదు, ఒక కృష్ణునికి మాత్రమే తెలిసింది. కాబట్టి ఆ కృష్ణుడు ఆ కుయుక్తులు, కౌరవుల కుయుక్తుల్ని చాలా తెలివితేటలతో రోజు సంహరించాడా లేదా? అవునా? కాబట్టి ఈరోజు ఒక గోమాతతో రైతు ఈ ప్రకృతిని మొత్తాన్నంతా సంక్షేమంగా, క్షేమంగా, సుభిక్షంగా, పుష్కలంగా, శ్రేయస్కరంగా పరిష్కారం చేయడానికి ఒకే ఒక గోమాత 100%. కాబట్టి మరి ఈరోజు మీకు ఎక్కువ చెప్పాలని ఉంది. అందుకే ఎక్కువ చెప్పాలంటే ఆకలి అయితే ఉంటుంది, ఇంటి దగ్గర ఎన్నో పనులు ఉంటాయి. కాబట్టి మేము చెప్పాల్సింది కొంత చెప్పాలి. రోజు 7:30కి మీకోసం నేను ఫోన్ ఆన్లో పెట్టుకొని మీకు ఏ డౌట్, మీకు అనారోగ్యపరంగా, వ్యవసాయపరంగా, ప్రకృతి పరంగా, ఏ పరంగా అయినా సలహాలు అడిగినా కూడా మేము సలహాలు ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఈ విషయాలన్నీ నా నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఆసుపత్రికి పోతారా, ఓ దగ్గరికి వస్తారా? డబ్బులు సంపాదించిన డబ్బులు మదం ఎక్కి ఏందిలే ఆవుతో, ఆ డబ్బులు అంత పని చేస్తాయి. ధనం ఇచ్చిన మదం ఇచ్చును, మదం ఇచ్చిన దుర్గుణములు హెచ్చును. పెద్దలు చెప్పారు. మహానుభావులు షిరిడి సాయిబాబా, ఎంతోమంది యోగులు, ఋషులు, బ్రహ్మంగారు పుట్టిన గడ్డ ఇది. బాగా తెలుసుకోండి. ఆవు దగ్గరికి పోతారా, ఆసుపత్రికి పోతారా? 108 గల్లా, 128 గల్లా, ఏందో 128 అంటున్నావు కానీ కడుపులో మంటకి ఎత్తుకొని తలకాయ పిచ్చెక్కుతుంటే అన్నట్లు ఉంటుంది. నిజం. 9182671819. జై సాయిరామ్ అన్న పెట్టండి, జై గోమాత అన్న పెట్టండి వాట్సాప్లో.
మీ ఇంటికి ఒక లింక్ వస్తుంది, ఆ లింకే మిమ్మల్ని కాపాడేది. ఇంకా ఏ లింకులు, ఉచిత లింకులు ఏంటివి కాపాడు. చిత్తం చెడిపోతుంది, ఉచితం అంతా చిత్తం చెడిపోతుంది. అవునా కదా? దయచేసి చాలా విషయాలు మీతో మాట్లాడాలని ఉంది, కానీ సార్ వాళ్ళు కూడా, నేను ముందే చెప్పాను సార్ వాళ్ళు మాట్లాడించండి, లాస్ట్లో నేను 2 మాటలు మాట్లాడతాను. కానీ మంచి విషయాలు మీకు అందజేయాల. మనం రైతు పునాది వ్యవసాయం, తర్వాతనే వ్యాపారం, ఉద్యోగం అనే విషయాల్ని తెలియజేయాలని మనం ఈ సమయాన్ని హనుమంత్ అన్నగారికి, మరి వచ్చిన అధికారులు అన్నగారికి, మన సిడి సాయి ట్రస్ట్ సభ్యులకి, మరి మన కోసికి గ్రామ సభ్యులకి పెద్ద కార్యక్రమం జరుపుతున్నాం. అన్నగారు వదలరు. రేపు సంవత్సరం మరి పెద్ద లెవెల్లో కార్యక్రమం పెట్టడానికి సన్నాహం చేస్తున్నాం, ఎందుకంటే అందరికీ తెలియాలని. మరి ఈ విషయాలన్నీ మీరు శ్రద్ధగా విన్నందుకు నేను సంతోషించను, మీరు పాటిస్తే నేను సంతోషిస్తానని, నా కృషిని మీరు పంచుకుంటారని ఆశిస్తూ ప్రకృతి అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను.